విశ్లేషణ ఏంటి? ఇందాక వాళ్ళు మాట్లాడింది విన్నారు కాబట్టి మీకేమనిపించింది విన్న తర్వాత? యోయో ప్రేక్షకులకు, ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానంగా అంటే మీరు నేను అందరం దోస్తులమే అనే కాడికి ఇలా పార్టీలన్నీ ఒక కోవకు చెందిన వర్గంలాగా స్టాంప్ వేసుకుంటున్నారు. అంటే మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలుచగా అవుతుంది అనే సామెత ఏదైతే ఉంటుందో, ఇలా గతంలో కూడా మనం అన్నాం బీజేపీ పార్టీలో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం, ఒకప్పుడు ఉన్నటువంటి భావజాలం, ఒకప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ డిఫరెంట్. ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఓకే వెల్కమ్ అకామిడేట్ అవుతుండ్రు అని అన్నారు. ఎప్పుడు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే సమకాలీనమైనటువంటి సమాంతరమైనటువంటి లేకపోతే సేమ్ క్యాస్ట్ సేమ్ కంటెంపరీస్ ఎప్పుడైతే ఉంటారో అది అప్పుడు వర్గపూర్ అనేది సహజం. అంటే కొన్ని కాంగ్రెస్లో మనం కూడా గతంలో అన్నోళ్ళమే ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ప్రజాస్వామ్యం ఆ రోజు మాట్లాడిన వాళ్ళు తప్పుకోలే. వాళ్ళకు కూడా ఇవాళ కవిత గారి విషయంలోనో లేకపోతే వేరే కేటీఆర్ గారి విషయంలోనో వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇవాళ కొంత వీళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళకి ఎక్కడి నుండి వర్తిస్తుంది? బీజేపీ పార్టీ. ఇప్పుడు ఒక చెరువులో చెరువు నీరు అంటాం, నది నీరు అంటాం, వర్షపు నీరు అంటాం. ఇవన్నీ కలిసి ఎక్కడ పోతాయండి? సముద్రంలో కదా, సముద్రపు నీరు అవుతుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు బీజేపీ పార్టీకి పోయినరు, బీఆర్ఎస్ నుండి పోయినరు. మరి అక్కడ ఆ భావజాలం అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంటాయి కదా. ఇప్పుడు దాని రూపాంతరం మారుతుంది కదా బీజేపీ పార్టీకి. వాళ్ళ గతంలో ఉన్నటువంటి రూపాంతరం, గతంలో ఉన్నటువంటి భావజాలం లేదు కదా. ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు లేనప్పుడు ఆ భావజాలం ఉంటుందని ఊహించుకోవడం తప్పు. అంటే ఇవన్నీ కలయికలు, ఇవన్నీ వలసలు, ఈ వలసల వల్ల వాళ్ళకు కూడా కొత్త ఏం కాదు కదా. ఇక్కడ గతంలో ఇంప్లిమెంట్ చేసినవి ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో కానీ, లేకపోతే రాజకీయ అస్తిత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు కాబట్టి అది కూడా సహజమైపోయింది. ఇప్పుడు కాకపోతే మొన్నటి వరకు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కూడా ఒక అవకాశం దొరికింది. అయితే మనం అనుకుంటున్నటువంటి ఈటల రాజేందర్ గారి విషయంలో కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయినరో, బీజేపీ పార్టీ సారథ్యం వహించినటువంటి బండి సంజయ్ గారు వచ్చారు. వీళ్ళ యొక్క మాటల ఓరబడి, వీళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల ఆ రోజు సమాంతరంగా ఈ రెండు పార్టీలు, ఎక్కడో మూలకున్నటువంటి పార్టీలు సమాంతరంగా పెరుక్కుంటూ వచ్చినాయి. గ్రాఫ్ సమాంతరంగా కేసీఆర్ గారు డౌన్ అయింది. అయితే వీటన్నిటికీ మనమే అంటున్నాం కదా, కేసీఆర్ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఎవరిని కూడా భవిష్యత్ తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలి, ఎట్లా మంచిగా మాట్లాడి ఆదర్శంగా ఉండాలి అని అన్నాం. ఇప్పుడు భవిష్యత్ తరాల కంటే ఇప్పుడున్న ప్రస్తుత తరమే రాజేందర్ గారు వీళ్ళని అడాప్ట్ చేసుకున్నాడు. లేదు మనం ఇట్లుంటే సౌమ్యంగా ఉంటే మనల్ని ఎవడు పార్టీ అధ్యక్షుడు ఇచ్చేటట్లేడు, మనల్ని ఎవడు మందలిచ్చేటట్లేరు. మళ్ళీ మనం కూడా ఏదో ఒక చర్చ జరగాలి, హెడ్లైన్లు ఉండాలి, లేకపోతే ఏమైనా ఉండాలంటే ఇక రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నాడు, బండి సంజయ్ గారిని కూడా ఆదర్శంగా తీసుకున్నాడు, కేసీఆర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకున్నాడు. వాళ్ళన్నీ ఏ న్యాయస్థానం లోపలేస్తలేదు, ఎవరికెవరు కొట్లాడుకుంటలేరు, ఎవరెవరు జైలు పోతలేరు. మరి నేను కూడా మాట్లాడతాను, తప్పేం లేదు. ఇవాళ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం వీళ్ళని కొడుతున్నారు. గతంలో కూడా అన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, మీరు అగ్రెసివ్గా బిహేవ్ చేసినప్పుడు వీళ్ళని కొడుతున్నారు. అంటే సమాజం దేన్ని స్వీకరిస్తుంది? సమాజం కూడా ఆలోచించాలి, కార్యకర్తలు కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళకు కూడా ఏముంటుంది, రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు పునాది పడాలి అంటే ప్రజలు అది కోరుకుంటారు కాబట్టి వాళ్ళు దానికి స్పందిస్తారు. దానిలో భాగంగానే వాళ్ళ ఈటల రాజేందర్ గారి యొక్క స్వరూపం కానీ, లేకపోతే ఆయన యొక్క వే ఆఫ్ భాష మారింది. అంటే ఇవన్నిటిని ఆలోచించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భవిష్యత్ తరాల గురించి మనం మారొద్దు అని మనం చెప్తుంటే ఇప్పుడే మారుతున్నారు. అంటే సౌమ్యుడు కూడా అందరికీ తెలుసు, అన్ని పార్టీలు. ఇప్పుడు మన సతీష్ గారు అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, బీజేపీ పార్టీలో పనిచేసిండు. అయినా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే ఇగో ఇటువంటి బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు కదా, ఈ బ్రాండ్ అంబాసిడర్ల వల్లనే ఆయన కూడా మారిండు. అయితే ఇక బీసీ ముఖ్యమంత్రి గురించి అంటారు. బీసీ ఆయన వస్తే బండి సంజయ్ గారు ఆయనకేదో ఇంపార్టెన్స్ తగ్గుతుందని, లేకపోతే ఈయన ఏదో తగ్గుతుంది అంటే అది ఆ రోజుల్లో మరి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారి బీజేపీ పార్టీ ప్రవేశాన్ని కూడా ఆ రోజు ఆపగలిగాడు. అంటే అట్లేం ఎక్స్పెక్ట్ చేయలేదు.
గతంలో కూడా వాళ్ళు బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు అని అంటే ఇప్పుడు సతీష్ అన్న అన్నట్టుగా బీసీ ఒక ముఖ్యమంత్రి వస్తే మరి ఈటల రాజేందర్ గారు వస్తే మళ్ళీ నాకు బీసీకి మనుగడ పోతుంది అంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీకి అంటే అధికారం ఇస్తామని అంటారు. అంటే బీసీలు ఎప్పుడైనా కొట్లాడుకుంటారు అనేది మీ ఆలోచన కాదు కదా. అంటే దాన్ని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నప్పుడు అది బీసీలకు వల్ల ఒకరితో ఎక్కడ కూడా ఇప్పుడు 30 మంది 40 మంది 20 మంది ఉంటారు. 20 మంది ప్రతి ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ఏదైనా కావచ్చు, మంత్రి కావచ్చు. మరి అట్లాంటి కోణంలో బీసీలను వల్ల ఒక బీసీకి ఇంకో బీసీ ఏర్పడితే వాళ్ళకి ఏదో శత్రుత్వం ఏర్పడుతుందని వాళ్ళు బురద జల్లడం అయితే కరెక్ట్ కాదు. అది ఏ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ డిసైడ్ చేస్తారు పార్టీ అధ్యక్ష పదవిని అన్నారు. వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళు అందరూ అంటే ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టులు కాంగ్రెస్ను అబాస్పాలు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే మీరు సీల్ కవర్లు వేస్తారు, ఆల్రెడీ డిసైడ్ చేస్తారు, పని ఎవరు చేయకపోయినా. ఇవాళ ఎవరు చేశారు? ఒక నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీకి ఎవరైనా ఉంటుంది. ఒకవేళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ గారే దానికి సారథ్యం వహిస్తారు కదా. మరి అది ఒక నేషనల్ పార్టీ ఉంటేనేమో ఒక రకమైనటువంటి, ఇదైతేనేమో అజమాయిషీతనం అంటారు. అంటే ఎవరిది ఎక్కడున్నా ఏ కోణంలో ఉన్నా కూడా అది దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, తప్పకుండా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం వద్దన్నా అవునన్నా తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటుంటారు. అవన్నీ విషయానికి వచ్చినప్పుడు ఏదో పెద్ద చేంజెస్ ఉంటుంది, లేకపోతే ఇదేదో మార్పులు ఉంటాయి, ఇదేదో ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరుగుతుంది అనడం మీరు అన్నారు కదా ప్రేమ్ గారిని. అంటే మీరు అనుకుంటారు మాకు వర్గాలు ఉన్నాయా అని ఎవరన్నారు అన్నట్టుగా ఇది కూడా అదే జరుగుతుంటుంది. అంతేగాని ఎవరు చెప్తారు? బీజేపీలో చెప్పారు, కమ్యూనిస్టులు అడిగారు, ఎవరు అడిగారు. అదేవిధంగా ఇంకో సోదరుడు వేరే విషయం మాట్లాడుతుండే, అది నేను క్లారిటీ ఇస్తాను. సో ప్రేమ్ గారు, ఇందాక అంటే ఈటెల రాజేందర్ గారి ప్రస్తావన తీసుకుంటే ఆయన పార్టీలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకు రాజాసింగ్ గారి గురించి అన్నారు. రాజాసింగ్ గారి గురించి అంటే 2-3 దఫాలుగా అన్నారు. నిజంగా రాజాసింగ్ గారు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయింది. ఏమని, నేను పార్టీకి రాజీనామా చేస్తాను అనే వ్యక్తి. ఆ స్థాయినప్పుడు లెట్ హిమ్ డేర్ ద నామినేషన్ వేయచ్చు కదా. నామినేషన్ వేసి ఒకవేళ నిజంగా దానికి గుర్తింపు ఉంటే, లేకపోతే పార్టీని ఆయన కోరుకునేటోళ్ళు ఉంటే ఒక 4 బలపరిచేస్తేనైతే వాళ్ళు నామినేషన్ అయితే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు కదా. బై ఫోర్స్ఫుల్ చేయాలి, బై డిఫాల్ట్ వాళ్ళు చేయాలి కదా. మరి ఆయన కూడా ఎంత శాంటిటీ ఉంది, ఆయన కూడా ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఆయన కూడా ఏమవుతుంది అనేది తెలుస్తుండే కదా. ఎప్పుడైతే నువ్వు రాజీనామాకు సిద్ధపడ్డావో దానికి తగ్గించి ముందు పోయి చేసేది ఉండే. ప్రేమ్ గారు, ఈటెల రాజేందర్ గారు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన కంఫర్ట్గా లేరు అనేది సరే. ఆయనైతే ఇప్పుడు కూడా బయటకు వచ్చి నాకు బీజేపీలో స్థానం లేదు, నేను కంఫర్ట్గా లేను అని చెప్పినప్పటికీ ఆయన అభిమానులు కానివ్వండి లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళు చెప్తున్న విషయమే. ఆయనకు అక్కడ ప్రత్యేక స్థానం ఏమి ఇవ్వట్లేదు, గుర్తింపు ఇవ్వట్లేదు అనేది చాలా సందర్భాలు చూసారు. స్టేజ్ మీద కూడా ఏదో పక్కన కూర్చోబెట్టారు, ఇలాంటివన్నీ కూడా గతంలోనే విన్నాము. పైగా ఆయనకు అధ్యక్ష పీఠం ఇస్తారని అయినా కూడా ఇవ్వలేదు, ఇక్కడ కూడా పక్కన పెట్టారు అని చెప్పి ఈ మధ్యకాలంలో అధ్యక్షుడు మార్పు దాంట్లో ఈటెల రాజేందర్ గారి పేరే మొదటగా ఎక్కువగా వినిపించింది. అయినా కూడా ఇవ్వకపోవడంతో నిజంగానే ఈటెల రాజేందర్ గారికి ఆ పార్టీలో స్థానం లేదు, ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ విభేదాలు ఇవన్నిటికీ కూడా అదే కారణంగా కనిపిస్తుంది అని. అంటే ఇప్పుడు చిన్న విషయాన్ని ఆజ్యం పోసి పెద్దగా చేయడంలో ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. నిజంగా కూడా